ఇందాకే చెప్పా, యోబు వలె మాట్లాడాలని. కొన్నిసార్లు కష్టం కలిగిందా, సడన్గా అపవాది నెట్టేశాడా కొన్ని సమస్యల్లోకి, నువ్వు గ్రహించుకునే లోపల పడిపోయే వెళ్ళి, అది చెడ్డదా మంచిదా అని తెలుసుకునే లోపల అని ఇరుక్కుపోయావా, అయినా భయపడద్దు, నా యేసయ్యను మరలా పిలువు. కొన్నిసార్లు గ్రహించుకునే లోపల పడిపోతామండి, ఇది మంచిగా చేయడానికి లోపల ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయేసరికి అమ్మా ఇది మంచిది కాదని తెలుసుకుంటాం. ఆడు నవ్వుతాడు, అక్కడ ఆడు చూసి భయపడద్దు. అప్పుడు నువ్వు మరలా ఆలోచించాల్సిన ఆలోచన ఏంటో తెలుసా, నాకు ఒక తండ్రి ఉన్నాడు, నన్ను బలపరిచే నాథుడు ఉన్నాడు, నా చేయి పెట్టుకునే మహిమ కలిగిన వాడున్నాడు, పడిపోయిన స్థితి నుండి లేపగలిగిన వాడున్నాడు, కూలిపోయిన దాన్ని కట్టగలిగిన వాడున్నాడు, నా స్థితిని సరిచేయగలిగిన వాడు ఒకడు